VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవద్ది రఘురాం విలేకరుల సమావేశం. జగన్ తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. పీతల సుజాత. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా కేటాయింపు. ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు. సన్ రైజర్స్ బ్యాసరు చేసిన పనికి కావ్య పాపకు కోపం వచ్చింది. విమానాల నిండా ఐఫోన్లను అమెరికాకు పంపిన యాపిల్. కారణం ఏంటంటే డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవద్ది రఘురాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఎటువంటి నష్టాలు పడుతున్నారు అనే విధంగా మిర్చియాటికి వెళ్లి ఇవాళ మిర్చి రైతుల్ని సందర్శించి మిర్చి రైతుల యొక్క కష్ట నష్టాలని తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ మిర్చి రైతుల యొక్క ఆదరణ గాని మిర్చి రైతులు మద్దతు ధర గాని ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ, అలాగే రాయలసీమ ప్రాంతంలో కడప చుట్టుపక్కల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అకాల వర్షాల వల్ల అరటి తోటలు నష్టపోయి అరటి రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రైతులకు ధైర్యం చెప్పే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ధైర్యం చెప్పి మద్దతు ధర వచ్చేంత వరకు కూడా మేము మీ తరపున పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పడం జరిగింది. ఇవాళ రైతుల్ని గాలి కొదిలేసి ఇవాళ రైతుల యొక్క కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలకి రైతులందరూ కూడా చాలా శోభిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ పంట చేతికొచ్చే సమయం, ఇవాళ ఏదైతే వరి పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద మార్పు చెంది ఇవాళ ఏదైతే రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఒక యూనిట్ గా మొదలుపెట్టి ఇవాళ బస్తా 1450 రూపాయలు మొదటి రోజు 2-3 రోజులు కొని తర్వాత 100 రూపాయలు తగ్గించి దాంట్లో మళ్ళీ తేమ ఉందని, వర్షాలే లేవు అసలు తేమ ఉందని అదని ఇదని ఇవాళ చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇలాగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఆక్వా రంగానికి తీసుకుంటే ఇవాళ ఆక్వా రంగం ఇవాళ సంక్షోభంలో ఇవాళ ఆక్వా రంగం ఉంది. ఇవాళ గతంలో మనం పత్తి రైతుల యొక్క ఆత్మహత్యను చూసాం. ఇవాళ డాలర్ పంట అనే పేరున్నటువంటి ఆక్వా రైతులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఏర్పడింది. ఇవాళ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక నార్వేలో ఉంది. నార్వేలో సాల్మన్ ఫిష్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి కొన్ని $1 బిలియన్ అక్కడ పెడతాం జరిగింది. ఇవాళ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి అని ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఫీడ్ యాక్ట్ గాని, సీడ్ యాక్ట్ గాని, ఇవాళ హ్యాచరీ యాక్ట్ గాని ఇవన్నీ కూడా ఒక గడువు కిందకు తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కోవిడ్ టైంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద ఈ యొక్క ప్రాసిక్యూట్ ప్లాంట్లందరూ కూడా దళారీ వ్యవస్థ కింద తయారై కేజీ 100 కౌంటు 80 రూపాయలు 90 రూపాయలకు అమ్మే సమయంలో దిక్కుతోన్న పరిస్థితుల్లో ఆక్వా రంగం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇవాళ ఆ రోజు ఇవాళ ప్రభుత్వ రేటును ఫిక్స్ చేసి 100 కౌంట్ కేజీ 180 రూపాయలు రేటు ఫిక్స్ చేసి ఆ 180 రూపాయలు తగ్గకుండా ఎంతో పెద్ద మనసుతోని ఇవాళ కోవిడ్ టైంలో కూడా ఆదుకోవడం జరిగింది. కోవిడ్ టైం 2 సంవత్సరాలు 180 రూపాయలు ఉంది కాదు, ఇలా కాదు, మీరు మళ్లీ రేటు పెంచండి, గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కౌంట్ 210 రూపాయలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా 240 రూపాయలు 100 కౌంట్ డౌన్ అవ్వకుండా ఆ 2 సంవత్సరాలు కూడా మేము కాపాడటం జరిగింది. అలాగే ఇవాళ ఆ రోజుల్లో ఫీడ్ 3 సార్లు పెంచడానికి ఇవాళ ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఏకమై 3 సార్లు రేటు పెంచడానికి ప్రయత్నిస్తే జగన్ తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. పీతల సుజాత.
ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్న టైంకి పూర్తి చేసి ప్రతి ఆయకట్టుకు ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలి, రైతాంగం కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని ఒక ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి. ఒక పండుగ వాతావరణంలో పోలవరం ప్రాజెక్టులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేయాల్సింది ఏముందంటే 2014లో రాష్ట్ర విభజన జరిగి ఎంత బాధపడ్డామో, మనకి ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ వైసీపీ పాలనలో మన రాష్ట్రానికి నష్టం జరిగింది, నష్టం జరిగేలా చేశారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ వాళ్ళు 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తే, మరి జగన్ గారి గవర్నమెంట్ లో 4,167 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా 3% మాత్రమే వర్క్స్ జరిగాయి. తెలుగుదేశం పార్టీ టైంలో 72% పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3% వర్క్స్ జరిగాయి. అది కూడా చాలా నాసిరకంగా ఎక్కడ వేశారో కూడా మట్టి తెలియని పరిస్థితుల్లో దోచేశారు. ఎంత దారుణం అంటే మొత్తం డయాఫ్రామ్ వాళ్ళు కూడా కొట్టుకుపోయిందంటేనే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పనులు ఎంత నాసిరకంగా చేశారో 3% అయినా సరే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి, గుర్తుకు తెచ్చుకోవాలనేసి కూడా నేను కోరుతున్నా. ఎంత దుర్మార్గంగా చేశారంటే ఇప్పుడు నీతి ఆయోగ్ కూడా నియమించినటువంటి ఐఐటి హైదరాబాద్ వారు కూడా చెప్పడం జరిగింది, జగన్ తప్పిదం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిని పూర్తిగా కొట్టుకుపోయింది అనేసి కూడా నిపుణులు చెప్పిన విషయాన్ని నేను ఒకసారి ప్రజలకు తెలియజేస్తున్నాం. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా కేటాయింపు. ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు. ముఖ్యంగా ఇంతమంది ప్రేమించి ఆయన్ని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకి ఆయన చేద్దాం అనుకున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీతోటి షేర్ చేసుకుంటున్నాం. సో మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పనులు మీతో షేర్ చేయబోతున్నాను. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతు కోసం 8 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము. 3.70 కోట్ల వ్యయంతో బీటీసీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పిఠాపురం మండలం కుమారపురంలో 15.70 లక్షల వ్యయంతో 3 సీసీ రోడ్లు, విరవ గ్రామంలో 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం మన్నెపూడి గ్రామంలో దాదాపు 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్నజగ్గంపేట గ్రామంలో 28.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఈ కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో 11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గాను 1,52 లక్షల వ్యయంతో మొత్తం 3,70 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లను నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేసాం. మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు, అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం గారి ఇన్ఛార్జ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మిగతా రోడ్లు ఈ వారంలోనే, నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. ఫోన్ సైలెంట్లో పెట్టాము. గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోల్లో దాదాపు 89 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జీటీ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. హైదరాబాద్ ను 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఓడించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కేవలం 152 పరుగులే చేసింది. గుజరాత్ పేసర్ హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ 4-17 చెలరేగడంతో ఎస్ఆర్హెచ్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. అయితే సన్ రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆ ఫ్రాంచైజీ యాజమాని కొన్ని కావ్య మారన్ బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతుండడంతో సీరియస్ అయ్యారు. ఆ సమయంలో ఆమె హావభావాల తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తొలి ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్ ను సిరాజ్ అవుట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్వేచ్ఛగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఇక ఈ ద్వయం రెండో వికెట్ కు 29 పరుగులు జోడించింది. 5వ ఓవర్లో సిరాజ్ మరోసారి జీటీకి మరో వికెట్ అందించాడు. ఈసారి అభిషేక్ ను పెవిలియన్ కు పంపాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయి 45 రన్స్ మాత్రమే చేసింది. అంతకుముందు యజమాని కావ్యమారన్ అభిషేక్ అవుట్ అయిన తీరుతో ఇక తీవ్రంగా నిరాశ చెందారు. ఈ సమయంలో ఇలాంటి షాట్ అవసరమా అనే విధంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె స్పందనను కెమెరాలు బంధించాయి. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు యాపిల్ కంపెనీ వేగంగా స్పందించింది. భారత్, చైనాలలో తయారైన ఐఫోన్లను విమానాలలో అమెరికాకు చేరవేసింది. కేవలం 3 రోజుల వ్యవధిలో 5 విమానాలలో ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. భారత్ నుంచి 3 విమానాలు, చైనా నుంచి 2 విమానాలు నిండా ఐఫోన్లతో అమెరికా చేరుకున్నాయని వివరించారు. ఏప్రిల్ 2 నుంచే ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తున్నాయని ప్రకటన నేపథ్యంలో మార్చి నెలాఖరులో యాపిల్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను పోటును తగ్గించుకోవడానికి భారత్, చైనాలలోని తమ ఫ్యాక్టరీలలో తయారైన ఐఫోన్లన్నింటినీ వెంటనే అమెరికాకు చేరవేసింది. దీనివల్ల ఐఫోన్ల ధరను మరికొంత కాలంగా స్థిరంగా ఉంచేందుకు యాపిల్ కంపెనీకి అవకాశం లభించింది. ఇక ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇందులో తగ్గట్లుగానే ట్రంప్ టారిఫ్లు అమల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు ఐఫోన్ల ధరలు పెంచే ఆలోచన ఏమీ లేదని యాపిల్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు బీజేపీ మండల స్థానిక కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు ఉమ్మడి శెట్టి శ్రీను అధ్యక్షతన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కనిగిరి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి బీజేపీ స్థానిక కార్యాలయం, కొండిశెట్టి వారి స్ట్రీట్, పొట్టి శ్రీరాములు వీధి, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, అంకాలమ్మ వీరి సెంటర్, మమ్మీడాడీ సెంటర్లలో బీజేపీ జెండాలను ఎగరవేసి టపాసులు కాల్చి స్వీట్లు పంచడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి వెంకటరమణయ్య మాట్లాడుతూ 1951 నుండి 1977 వరకు జనసంఘం పార్టీ, 1977 నుండి 1980 వరకు జనతా పార్టీ, 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీగా నామకరణం చేయడం జరిగింది. వాజ్పేయి 3 దఫాలుగా ప్రధానమంత్రిగాను 2014 నుండి బీజేపీ సారథ్యంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 3సారి ప్రభుత్వం రావడం జరిగింది. మోడీ నాయకత్వంలో 370 ఆర్టికల్, అయోధ్య, వర్క్ బోర్డు రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి అనేక చరిత్రకమైన నిర్ణయాలు తీసుకుంటాం. పార్టీని దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి తీసుకురావడం, ప్రపంచ దేశాల శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని 247 సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్న మోడీ సారథ్యంలో శక్తివంతంగా ఎదగాలని పార్టీ శ్రేణులు కోరడం జరిగింది. ఈనాటి భారతీయ జనతా పార్టీ ఆ రోజు డాక్టర్ శ్యామప్రకాష్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క సహకారంతో, మా నాయకత్వంలో అద్వానీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, సుందర్ సింగ్ భండారీ గారు మొదలగు అనేక రకమైనటువంటి పెద్దలతోటి జనసంఘ్ ఆవిర్భావం చేయడం జరిగింది. జనసంఘ్ నుండి 1979లో భారతీయ జనతా పార్టీ, నేటి భారతీయ జనతా పార్టీ, ఆ రోజు జనసంఘంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీగా కూడా కొన్ని రోజులు మొరార్జీ దేశాయ్ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూడా చేయడం జరిగింది. తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ లాల్ కృష్ణ అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, సుందర్ సింగ్ భండారీ గారు, రాజమాత గారు అనేక యొక్క మహనీయులు తోటి భారతీయ జనతా పార్టీగా 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత
భారతీయ జనతా పార్టీ పేరుతోటి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా, లాల్ కృష్ణ అద్వానీ గారు ఉప ప్రధానిగా, హోంమంత్రి ఏదైతే ఆశించారో పూర్వీకులు మన యొక్క ఏదైతే ఆశయం ఉందో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి కోరికలకు అనుగుణంగా మనము జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ రద్దు చేయటం, అయోధ్యలో రామాలయ నిర్మాణం చేయటం, వర్క్ బోర్డుని పూర్తిగా నిర్మూలించటం, దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పదంలో జల్ జీవన్ మిషన్ కానివ్వండి, స్వర్ణ చతుర్భుజ దేశంతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా రోడ్ల విస్తరణ కార్యక్రమం. మన పామూరు గ్రామం కూడా ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు రింగ్ రోడ్డు కూడా పామూరు గ్రామానికి వచ్చిందంటే మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి కళ, వారి యొక్క ఆశయంకు అనుగుణంగా ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయ సాధన కోసం ఆయన కృషి చేస్తూ ఈరోజు సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ, వైస్ చైర్మన్ గా మింది సింహాచలం నియామకం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి అభినందనలు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరొక కీలకమైన ముందడుగు పడిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాలూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ, వైస్ చైర్మన్ మింది సింహాచలం నియమితులవ్వడం జరిగింది. వీరితో పాటు 15 మందితో కూడిన సభ్యులు కూడా నియమితులయ్యారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలిసిందే మనకి సాలూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా సోదరుడు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ముఖి సూర్యనారాయణ గారిని ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. ముందుగా ఆయనకి అందరం కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, అలాగే మొత్తం 15 మంది మార్కెటింగ్ కమిటీ ఉంటుంది కాబట్టి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి అధ్యక్షులు ముఖి సూర్యనారాయణ గారు పాచిపెంట మండలం, ఉపాధ్యక్షులు మింది సింహాచలం గారు మక్కువ మండలం, అఖ్యాన రాధ గారు సాలూరు టౌన్ మెంబర్, అల్లు అప్పయ్యమ్మ గారు సాలూరు టౌన్ మెంబర్, బేటపూరి రామన్నదొర గారు సాలూరు మండలం మెంబర్, దోనేరు ఆనంద్ గారు పాచిపెంట మండలం మెంబర్, డొంక అన్నపూర్ణ గారు సాలూరు మండలం మెంబర్, గొంగాడ సరస్వతి గారు మక్కువ మండలం మెంబర్, జగ్గా వెంకట్రాజు గారు మెంటాడు మండలం మెంబర్, కురుహు శివకృష్ణ గారు సాలూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు మెంబర్, పూసల నరసింగరావు గారు పాచిపెంట మండలం మెంబర్, పుష్ప సంకిలి మెంటాడు మండలం మెంబర్, రౌతు రామారావు గారు మక్కువ మండలం మెంబర్, సోము కళావతి సాలూరు మండలం మెంబర్, సొండి దేవి గారు సాలూరు టౌన్ మెంబర్. ఈ 15 మందితో మొత్తం పూర్తి స్థాయిలో మార్కెటింగ్ కమిటీని వేయడం జరిగింది. ఈ 15 మంది సభ్యులకు మొత్తం సాలూరు నియోజకవర్గం తరపున మేమందరం కూడా వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన లీడర్లతో ఈ 15 మంది సభ్యులతో ఈ కమిటీ వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవీపీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫ్రీ కోచింగ్ సెంటర్ కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సందీపని ఇంటర్మీడియట్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, రిజిస్ట్రేషన్ గడువు 7వ తేదీ 4వ నెల 2025 నుండి ఇక 10వ తేదీ 4వ నెల 2025 వరకు. రిజిస్ట్రేషన్ ఫీజు 250 ఉంటుంది. ఈ అవకాశాన్ని 10వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెల్ నెంబర్ 9381692262 మరియు 9390628067 అలాగే 6301040952. తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెలలో జరుగుతున్నటువంటి ఏదైతే నెక్స్ట్ మంత్ మార్చ్ 3న
పాలిటెక్నిక్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని కొరకై తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి టీజీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే 10వ తరగతి పరీక్షలు ముగించుకొని ఉన్నటువంటి విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ సెంటర్ని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థులు ఈ కోచింగ్ సెంటర్ని ఉపయోగించుకొని భవిష్యత్ తరాలకు వాళ్ళు ఇంకా ఎన్నో ఉద్యోగాలు సాధించడానికి ఇటువంటి కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయని చెప్పేసి టీజీవీపీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఎన్నో టీజీవీపీ నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇప్పుడు నిర్వహించేటువంటి ఫ్రీ కోచింగ్ సెంటర్ని ప్రతి ఒక్క 10వ తరగతి పరీక్షలు ముగించుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి దీన్ని వినియోగించుకొని వాళ్ళ భవిష్యత్తుకు పునాదులుగా వేసుకోవాలని చెప్పేసి ఈరోజు టీజీవీపీ కామారెడ్డి జిల్లా శాఖ చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క విద్యార్థులు దీన్ని ఉపయోగించుకొని మన ఇక్కడైతే ఈ ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సిన విషయం ఏంటంటే మన కామారెడ్డి సాందీపని డిగ్రీ అండ్ జూనియర్ కళాశాలలో ఈ కోచింగ్ సెంటర్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రేపటి నుంచి ఈ కోచింగ్ సెంటర్ అడ్మిషన్స్ ప్రారంభమవుతూ ఉంటాయి. ఏదైతే ఈ నెల 10వ తేదీ ఉందో ఆ రోజు వరకు కూడా అడ్మిషన్స్ నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు టీజీవీపీ కోవడం జరుగుతూ ఉంది. గంధం సంజయ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవద్ది రఘురాం విలేకరుల సమావేశం. జగన్ తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది పీతల సుజాత. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం 40 కోట్లకు పైగా కేటాయింపు ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు. సన్ రైజర్స్ బ్యాటరు చేసిన పనికి కావ్య పాపకు కోపం వచ్చింది. విమానాల నిండా ఐఫోన్లను అమెరికాకు పంపిన యాపిల్ కారణం ఏంటంటే ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.